ఆత్మీయ సహోదరులకి అందరికీ నా యొక్క వందనములు. ప్రతి యవ్వనుడికి, యవ్వన బిడ్డకి, యవ్వనస్తురాలకి నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. ఒక తల్లిగా మాట్లాడుతున్నాను, తల్లి మనసుతో మాట్లాడుతున్నాను. ప్రియ ధనవంతులారా, యవ్వనస్తులారా, తల్లిదండ్రులని అవమానపరిచి, తల్లిదండ్రులని వదిలించుకుని కేవలం మీ యవ్వనమును ప్రేమించి, యవ్వన శరీరేచ్ఛలను ప్రేమించి, మీకున్న ధనమును ప్రేమించి, మీ ఉద్యోగాలను ప్రేమించి, మిమ్మల్ని పొగుడుతున్నారే చుట్టూ చేరి ఆ ధనమునంతసేపు వాళ్ళని ప్రేమించి అదే లోకం అనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏమైపోయారా పొగిడేవాళ్ళు? ఇప్పటిదాకా ఏమైపోయారా భజన పరులు? ఇప్పటిదాకా ఏమైపోయింది మీ సంపాదన? ఎక్కడి నుంచి వచ్చింది మీ యవ్వన స్థితి? మీ బీజం ఎక్కడ? మీ లక్ష్యం ఎక్కడ? మీ పుట్టుక ఎక్కడ? నేనే చదివేసుకున్నా, నేనే గొప్పవాడిని అయిపోయా, నేనే తెలివితేటలుగా ఉన్నా, నాకెవరూ సాయం చేయలేదు, నన్నందరూ మోసం చేసేశారు, నన్నందరూ ఇది చేసేశారు, నన్నందరూ అది చేసేశారు. ఏది చేశారు? నువ్వు తప్పుడు నడక నడుస్తుంటే నడవద్దని చెప్పారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే తీసుకోవద్దని చెప్పారు. అదే తప్ప? అందుకని వారిని గౌరవించక నీ ధనములు, నీ యొక్క భోగములన్నీ వేరొక చోట నిక్షిప్తం చేస్తున్నావు. వారికి కూడా శాపమే. తప్పు చేసేవాడిది తప్పే కాదు, తప్పుని సమర్థించేవాడిది, దాన్ని దాచేవాడిది కూడా తప్పే. వీడికి పట్టిన శాపము వాడికి కూడా పడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఇదే హెచ్చరిస్తున్నాను. మరి తెలుసుకుంటావా మేలు? లేదా నరకము సిద్ధముగానే ఉన్నది. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె పాతాళము నోరు తెరుచుకుని ఉన్నదట. ఒకరి దుఃఖము, ఒకరి బాధ, ఒకరి హృదయావేదన,